Hi students, welcome back to channel. JEE Mains 2026 April 5th Shift 1, Shift 2 ఎగ్జామినేషన్స్ అనేటువంటివి కంప్లీట్ అయి ఉన్నాయి. ఈ 2 షిఫ్ట్స్ మధ్యన సబ్జెక్ట్ వైజ్ కంపారిజన్, అలాగే ఏ షిఫ్ట్ అనేటువంటిది ఈజీగా ఉంది, ఏ షిఫ్ట్ అనేటువంటిది డిఫికల్టీగా ఉంది, సబ్జెక్ట్ వైజు ఎంత స్టాండర్డ్లో క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరిగింది అనేటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఈ ఏప్రిల్ 5th షిఫ్ట్ 1 షిఫ్ట్ 2కి ఎన్ని గుడ్ అటెంప్ట్స్ అనేటువంటివి పాసిబిలిటీ ఉన్నాయి, ఏ విధంగా స్ట్రాటజీగా చేస్తే షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో హై స్కోర్ అనేటువంటిది చేయవచ్చు అనేటువంటిది, అలాగే ఈ ఏప్రిల్ 5thలో అటెండ్ అయినటువంటి ఆస్పిరెంట్స్కి 99% అనేటువంటిది రావాలి అని అంటే ఎన్ని మార్క్స్ అనేటువంటిది రావాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్, పర్సెంటేజ్ మార్క్స్ అనేటువంటిది బేస్డ్ ఆన్ ఎన్టీఏ ట్రెండ్ చూసుకొని వాటిని క్లారిఫై చేస్తూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ని వీడియో చివరి వరకు చూసి గ్యాదర్ చేసుకోండి. షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అనేటువంటివి కంపారిజన్ చేసుకున్నప్పుడు షిఫ్ట్ 1 అనేటువంటిది మోడరేట్ డిఫికల్టీగా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఓవరాల్గా ఇవ్వడం జరిగింది. షిఫ్ట్ 2 అనేటువంటిది ఈజీ టు మోడరేట్ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఓవరాల్గా. సబ్జెక్ట్ వైజు చెక్ చేసుకున్నప్పుడు కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే కెమిస్ట్రీ అనేటువంటిది షిఫ్ట్ 1లో ఈజీ నుంచి మోడరేట్గా క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేయబడి ఉన్నాయి. హయ్యర్ ఈల్డ్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ మీద పి బ్లాక్, డి బ్లాక్, ఎ బ్లాక్ వాటి మీద క్వశ్చన్స్ అనేటువంటివి హై ఈల్డ్లో అడగడం జరిగింది. అలాగే కెమిస్ట్రీలో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటివి షిఫ్ట్ 1లో అడిగారు. షిఫ్ట్ 2కి కంపారిజన్ చేసుకున్నప్పుడు వెరీ ఈజీగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ని కన్సిడర్ చేయవచ్చు షిఫ్ట్ 2కి. ఎందుకు అని అంటే ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేటువంటివి లిమిటెడ్ న్యూమరికల్ బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేటువంటివి. కాబట్టి షిఫ్ట్ 1తో కంపారిజన్ చేసుకుంటే వెరీ ఈజీ అని కెమిస్ట్రీకి కన్సిడర్ చేయవచ్చు. ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు షిఫ్ట్ 1లో చూసుకుంటే మోడరేట్ డిఫికల్టీగా ఫిజిక్స్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ ఫార్ములా బేస్డ్ బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేసే విధంగా క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేసి ఇచ్చారు. హై ఈల్డ్లో సెమీ కండక్టర్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్, థర్మోడైనమిక్స్ అనే కీ టాపిక్స్ మీద హై ఈల్డ్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. షిఫ్ట్ 2 చూసుకున్నప్పుడు ఈజీ నుంచి మోడరేట్ స్టాండర్డ్లో ఫిజిక్స్ సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేశారు. సో ఈజీ అంటే కాన్సెప్టువల్ బేస్ చేసుకొని డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేటువంటివి మోడర్న్ ఫిజిక్స్, మెకానిక్స్ అనేటువంటి కీ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి హై ఈల్డ్లో అడగడం జరిగింది. సో షిఫ్ట్ 2ని ఈజీ టు మోడరేట్గా కన్సిడర్ చేయవచ్చు. హై స్కోర్ అనేటువంటిది షిఫ్ట్ 2లో ఫిజిక్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే ఓవరాల్గా అన్ని షిఫ్ట్లలో కూడా మ్యాథ్స్ అనేటువంటిది టఫ్ సబ్జెక్టుగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకు అన్నప్పుడు ఈ ఏప్రిల్ 5th జరిగినటువంటి షిఫ్ట్ 1 చూసుకుంటే మోడరేట్ టు టఫ్ స్టాండర్డ్లో మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేసి ఉన్నాయి. జనరల్గా అన్ని షిఫ్ట్లలో ఉన్న విధంగానే వెరీ లెంతీ క్వశ్చన్స్ అనేటువంటివి, మల్టీ స్టెప్స్ ప్రాబ్లం సాల్వింగ్ అనేటువంటిది ఉంది. అలాగే హయ్యర్ ఈల్డ్లో క్యాలిక్యులస్, వెక్టార్స్, 3D జామెట్రీ మీద ఈ షిఫ్ట్ 1కి ఫోకస్ చేయడం జరిగింది. షిఫ్ట్ 2 చూసుకుంటే
మోడరేట్ టు టఫ్గానే మ్యాథమెటిక్స్ సబ్జెక్టు చూసుకోవచ్చు. ఇక్కడ వెరీ లెంతీ లేదు, లెంతీ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అనేటువంటివి ఇచ్చారు. హయ్యర్ ఈల్డ్లో కోఆర్డినేషన్ జామెట్రీ, స్టాటిస్టిక్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరిగింది. సో ఇలా సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నప్పుడు కెమిస్ట్రీ అనేటువంటిది స్కోరింగ్ సబ్జెక్టుగా చెప్పవచ్చు. ఇక్కడ టైం అనేటువంటిది 10 to 15 minutes అనేటువంటిది సేవ్ చేసుకొని, ఫిజిక్స్ అనేటువంటిది మోడరేట్ స్టాండర్డ్లో ఉంది కాబట్టి ఇక్కడ 10 minutes మినిమం టైంని సేవ్ చేసుకొని, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో సేవ్ అయినటువంటి టైంని మ్యాథమెటిక్స్లో లెంతీ ప్రాబ్లమ్స్ని స్కిప్ చేసుకుంటూ ఇక్కడ సేవ్ అయినటువంటి టైంని మ్యాథమెటిక్స్ మీద ఫోకస్ చేసుకొని గుడ్ అటెంప్ట్ చేయడానికి టైం కన్జ్యూమ్ కాకోకుండా స్ట్రాటజీగా కెమిస్ట్రీ ఫిజిక్స్ టైంని సేవ్ చేసుకొని స్ట్రాటజీగా చేసిన వాళ్ళకి గుడ్ అటెంప్ట్స్లో షిఫ్ట్ 1లో 50 to 60 క్వశ్చన్స్ అనేటువంటివి పాసిబిలిటీ ఉంది. షిఫ్ట్ 2 అనేటువంటిది చూసుకుంటే 55 to 65 క్వశ్చన్స్ అనేటువంటివి గుడ్ అటెంప్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇది ఓవరాల్గా సబ్జెక్ట్ వైజు డిఫికల్టీ అండ్ ఎక్కడ మీరు టైం సేవ్ చేసుకొని వాటిని ఫోకస్ చేసుకోవాలి అనేటువంటి స్ట్రాటజీ. మీరందరూ కూడా ఇలాగనే కెమిస్ట్రీని టైంలో సేవ్ చేసుకొని, ఫిజిక్స్లో కొంచెం టైం సేవ్ చేసుకొని, మ్యాథమెటిక్స్లో ఫోకస్ చేసుకొని గుడ్ అటెంప్ట్స్లో చేశారు అని నేను అనుకుంటున్నాను. సో ఎగ్జామ్ కంప్లీట్ అయి ఉంది. తర్వాత మీకు గుడ్ అటెంప్ట్స్ అనేటువంటివి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. స్కోర్ అనేటువంటిది ఈ రేంజ్లో కూడా మీకు షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ మోడరేట్గా ఉంది కాబట్టి మ్యాథమెటిక్స్ అనేటువంటిది షిఫ్ట్లో స్కోరింగ్ ర్యాంక్ బూస్టర్గా వర్క్ అవుతుంది. మ్యాథమెటిక్స్లో స్కోర్ హైగా వస్తే ర్యాంక్ అనేటువంటిది, పర్సెంటేజ్ అనేటువంటిది, మార్క్స్ అనేటువంటివి హై అవుతాయి. ఇది అన్ని షిఫ్ట్లకు ఫాలో అవుతున్నటువంటి ఒక స్ట్రాటజిక్ వే అన్నమాట. సో కాబట్టి షిఫ్ట్ 1లో అటెండ్ అయినటువంటి ఆస్పిరెంట్స్కి 99% అనేటువంటిది ఈ April 5th షిఫ్ట్ 1కి ఎంత స్కోర్ రావాలి అని అంటే 190 నుంచి 200 స్కోర్ రేంజ్లో రీచ్ అవ్వగలిగితే 99%కి మ్యాచ్ అవుతుంది. అలాగే షిఫ్ట్ 2 చూసుకున్నప్పుడు 195 నుంచి 205 స్కోర్ రేంజ్లో మీరు రీచ్ అవ్వగలిగితే మీ పర్సెంటేజ్ అనేటువంటిది 99%కి ఎక్స్పెక్టేషన్ అవుతుంది. మీరు ఏ రేంజ్లో మార్క్స్ అనేటువంటిది రీచ్ అవుతున్నారో ఒకసారి క్లియర్గా ఈ వీడియోని పాజ్ చేసుకొని మీ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. వాటిని పర్సెంటేజ్కి మ్యాచ్ చేసుకుంటే మీరు ఈ ఎక్స్పెక్టేషన్ రేంజ్లో ఈ April 5th అటెండ్ అయినటువంటి వాళ్ళకి ఒక ఓవర్వ్యూ అనేటువంటిది, క్లియర్ ఐడియా అనేటువంటిది వస్తుంది. జనరల్గా ఈజీ షిఫ్ట్లో స్కోర్ అనేటువంటిది హైగా ఉంటుంది. డిఫికల్టీ షిఫ్ట్లో స్కోర్ అనేటువంటిది రిడ్యూస్ అవుతుంది. సో షిఫ్ట్కి మినిమం 10 మార్క్స్ అనేటువంటివి డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది ఈజీ షిఫ్ట్కి, డిఫికల్టీ షిఫ్ట్కి. అదంతా కూడా మీకు తెలిసిన విషయమే. సో ఫైనల్గా ఏప్రిల్ సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఏ టోటల్ అపియర్ అయిన క్యాండిడేట్స్కి April 5th షిఫ్ట్ 1లో ఎంతమంది క్యాండిడేట్స్ అపియర్ అయ్యారు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మీకు పర్సెంటేజ్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. ఇది ఎక్స్పెక్టెడ్ పర్సెంటేజ్గా మీరు అనాలిసిస్ చేసుకొని పెట్టుకొని ఉండండి. ఈ బార్డర్లో మీరు మార్క్స్ వచ్చాయి అని అంటే ఈ పర్సెంటేజ్కి మీరు రీచ్ అవుతూ ఉంటారు. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, వాటికి రిప్లై చేస్తాను. అలాగే మీరు ఏ సబ్జెక్ట్ని డిఫికల్టీగా ఫీల్ అయ్యారో కామెంట్లో షేర్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది
జేఈఈ ఆస్పిరెంట్స్ అయినటువంటి జూనియర్స్కి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది హెల్ప్ఫుల్ అవుతుంది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.